గౌరీశంకర్ గారు. చాలా చక్కటి కథలు, చాలా నీతి కథలు. ఇప్పుడు మనం ఇంతకు ముందు చెప్పిన 16వ కథ అయితే నిజంగా ఎవరిని అకారణంగా దూషించకూడదు. ముందు ఒక కరెక్ట్ గా మీకు తెలిస్తేనే దూషించాలి అనేది చాలా చక్కటి సారాంశం, నీతి ఉంది అందులో. ఇక 17వ కథ, బొమ్మలు చెప్పిన కథల్లో రెండవ బొమ్మ చెప్పే 17వ కథ ఏమిటో చెప్పండి. తప్పకుండానండి. పూర్వం అద్భుతపురం అనే ఒక రాజ్యం ఉండేది. అద్భుతపురం పేరే చాలా అద్భుతంగా ఉంది. అవును. ఆ రాజ్యాన్ని నరకేసరి అనే ఒక రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. నరకేసరి మామూలుగా నరకేసరి అంటే నృసింహస్వామి అనే అర్థం వస్తుంది. కేసరి అంటే సింహం. కాబట్టి ఇప్పుడు మనల్ని కూడా చాలా మంది పేర్లలో నరసింహ, నృసింహ, నరసింహారావు ఇలా ఉంటాయి కదా. ఆ రోజు నరకేసరి. అయితే అద్భుతపురం అనే రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి నరకేసరి ఒక రాజు. ఆ రాజ్యంలో శంభుదాసుడు అనేటువంటి ఒక వర్తకుడు ఉండేవాడు. ఇందాక చెప్పుకున్న వర్తకులు అంటే సహజంగా వైశ్యులు ఆ వృత్తి చేసేవాళ్ళు, బాగా సంపన్నులు అని చెప్పి అనుకున్నాం. ఆ శంభుదాసునికి ఒక కూతురు ఉంటుంది. ఆ అమ్మాయి పేరు మణిమంజరి. మణిమంజరి అనేటువంటి ఒక కూతురు ఉంటుంది. ఆ కూతురు ఎదిగి యుక్త వయస్సుకు వస్తుంది. ఈ మన పూర్వం కథల్లో కూడా ఇలాంటివి సహజంగా కనపడుతూ ఉంటాయి. ఇంకా అమ్మాయికి వివాహం చేయాలని ఆ వైనిక దంపతులు, ఆ వైశ్య దంపతులు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ ఎంత వెతికినప్పటికీ కూడా ఎక్కడా కూడా సరైన సంబంధాలు దొరకక ఆ అమ్మాయి వివాహం అలా ఆలస్యం జరుగుతూ ఉంటుంది, వివాహం జరగకుండా ఉంటుంది. ఆ తరుణంలో ఈ నరకేసరి అనేటువంటి రాజు పరిపాలిస్తున్న ఈ అద్భుతపురంలో ఒకానొక సమయంలో దొంగల భయం ఎక్కువ పెరిగిపోతుంది. సాధారణంగా రాజులు రాజ్యాన్ని పరిపాలించేటప్పుడు శాంతిగా ఉండాలి అంటే నేరాలు జరగకుండా, దోషులు లేకుండా, దొంగతనం జరగకుండా ప్రజలు సుఖంగా ఉండాలని చూస్తారు. ఇప్పుడు కూడా పేపర్లో అప్పుడప్పుడు మనకు ఒక్కో ప్రాంతాల్లో దోపిడీ దొంగలు వచ్చారు, ఒక నల్ల ముసుగులు వేసుకుని వచ్చారు, నల్ల నిక్కర్లతో వాళ్ళు అక్కడి నుండి వచ్చారు, ఇక్కడ నుంచి వార్తల్లో చదువుతూ ఉంటాం. ఒక ముఠా వస్తుంది, ఒక ప్రాంతాన్ని, ఏరియాని వాళ్ళు ఒక చిన్న సర్వే లాగా డే టైంలో చేసుకుని రాత్రిళ్ళు వచ్చి దోపిడీ చేసి పోతుంటారని ఇప్పుడు మనకు అది ఉంది. ఆ రకంగా ఆ రాజ్యంలో దొంగల బెడద బాగా పెరిగి దొంగతనాలు ఎక్కువగా జరుగుతుంటే ప్రజలంతా కూడా ఆందోళన పడుతున్న తరుణంలో మరి రాజు యొక్క బాధ్యత ఏంటి? దాన్ని అరికట్టాలి కదా, ప్రజలకి రక్షణగా ఉండాలి కదా. అందుకని ఈ రాజు తన సైన్యాన్ని అంతా పంపించి ఆ దొంగలను పట్టుకోమంటే చివరికి వాళ్ళు వెతికి వాడెంత పెద్ద దొంగో, ఇంతకీ ఆ దొంగ పేరు ఏమిటంటే ఘటికుడు. వాడు పెద్ద గజ దొంగ. ఆ పేరులోనే వాడు చాలా ఘటికుడు అంటే బాగా ఆరితేరిన వాడు అని అర్థం. కాబట్టి ఆ పేరు కూడా తగ్గట్టుగా ఉంది. ఆ ఘటికుడు అనేటువంటి గజ దొంగను ఈ రాజు యొక్క సైన్యం పట్టుకోలేకపోతుంది. వీళ్ళు తిరిగి సైన్యం కూడా విఫలమైపోతుంది. అప్పుడు రాజు ఎలా ఈ సమస్యకు పరిష్కారం అని ఆలోచించి ఇది కాదు, చివరికి నేనే బయలుదేరాలి అని అతను అర్ధరాత్రి పూట మారువేషంలో కత్తి అవన్నీ కూడా ఆయుధాలన్నీ పట్టుకుని మారువేషంలో తెలియకుండా అర్ధరాత్రి ఆ రాజ్యంలో తిరుగుతూ ఉంటాడు. అలా తిరుగుతున్నటువంటి సమయంలో ఒకానొక చిన్న సందులో, ఒక వీధిలో అర్ధరాత్రి పూట ఈ ఘటికుడు అనేటువంటి దొంగ రాజుకి ఎదురవుతాడు. ఆ ఘటికుడు అనే దొంగ వెనకాల ఒక 16 మంది ఉంటారు, ఆ వాళ్ళ అనుయాయులు, ఆ చోరుల యొక్క అనుయాయులు. ఆ గ్రూప్ అంతా కూడా, బృందం అంతా కూడా ఇలా వస్తూ ఉంటే రాజుగారు ఎదురుపడతారు. ఎదురుపడి ఎవరు నువ్వు ఏమిటి అని ఇలా అడుగుతాడు. ఈయన మారువేషంలో ఉన్నాడు కాబట్టి ఆ ఘటికుడు రాజు అని గుర్తుపట్టలేకపోతాడు. ఈ రాజు కూడా వాడు దొంగ అని గుర్తుపడతాడు, తెలిసిపోతుంది ఎవరు ఏమిటి అని అడిగితే వాడంటాడు, నేను కాళికాదేవి యొక్క కుమారుణ్ణి. ఈ ఊళ్ళో ఉన్నటువంటి ఒక కాళికాలయంలో కాళికాదేవి అమ్మవారు ఉంది, ఆ అమ్మవారి యొక్క కుమారుణ్ణి. వీళ్ళంతా కూడా నా సహచరులు, భక్తులు, కాబట్టి నా పేరు ఫలానా అని వాడు చెప్పి ఆ పేరు మార్చుకుంటాడు. వీరభద్రుడు అనే పేరు పెడతాడు. ముందేమో ఘటికుడు అసలు పేరు, మారు పేరుతో నా పేరు వీరభద్రుడు. వీరభద్రుడు అనగానే సహజంగా మనకి శైవంలో, శాక్తేయంలో వీరభద్రులు అమ్మవారి దగ్గర, ఆ శివుడి దగ్గర ఉండేటువంటి సేవకులు అనే అర్థం మనకు పురాణాల్లో కనబడుతుంది. అలా వీడు వీరభద్రుడని చాలా సమయోచితంగా పేరు మార్చి చెప్పేస్తాడు. అప్పుడు రాజు, ఆహా అలాగా, మీరు ఇంత గొప్ప వాళ్ళు, సాక్షాత్తు అమ్మవారికే మీరు
కుమారులు అని చెప్తున్నారు, వీరభద్రులు అని చెప్తున్నారు. కాబట్టి మీరు చాలా గొప్పవాళ్ళు, మహిమాన్వితులు. ఈ రాజుకు తెలుసు వాడు దొంగ అని, వాడు చెప్తున్నది అబద్ధం అని తెలుసు. కానీ అదేమీ బయట పెట్టకుండా చాలా సంతోషం మహాప్రభు, వ్యక్తి. కాబట్టి మీరు మా రాజ్యానికి రావాలి, రేపు మా సభలో మీకు సత్కారం చేస్తాం, మిమ్మల్ని సేవించుకుంటాం, ఆ భాగ్యాన్ని మాకు ప్రసాదించండి అని చెప్పి ఆ రాజు ఇతన్ని తీసుకుని వెళ్తాడు. అప్పుడు ఈ దొంగ ఏమనుకుంటాడు, ఆహా మంచి అవకాశం దొరికింది, వీడెవరో కానీ నన్ను గుర్తుపట్టలేదు, నాతో వాడితో పాటు మనం వెళితే ఆ రాజ్యంలో ఉన్నటువంటి ఆ నగరంలో ఆ అంతఃపురాల్లో ఉన్న ఆ ఏరియాస్ అన్ని కూడా మనం చూసి, ఇప్పుడు దొంగలు కూడా చేసేటప్పుడు డే టైంలో వచ్చి అన్ని చూస్తారు కదండి, అలా రిక్కీ అంటారు. రెక్కి అదే నేను ఇందాక నుండి ఆలోచన, పర్టికులర్ వర్డ్ ఈస్ దేర్, రెక్కి చేస్తారా, అట్లా మనం రెక్కి చేసి రాత్రికి వెళ్ళి మనం అంతా దోచుకోవచ్చని వాడు మనసులో సంబరపడిపోతుంటాడు. సరే అలా వెళతారు. వెళ్ళి ఆ రాజ్యంలోకి వెళ్ళి తర్వాత రాజు ఏం చేస్తాడు, ఒక ప్రదేశంలో ఆ రాజ్య అంతఃపురం కాదు కానీ ఆ రాజ్య సౌధంలోకి, వాళ్ళ భవనంలోకి తీసుకెళ్ళి ఒక చోట వీళ్ళని కూర్చోబెట్టి పూజ చేయడానికి కావలసిన పూజా ద్రవ్యాలు తీసుకొని వస్తాని రాజు లోపలికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి భటులను పంపించి వీళ్ళని బంధిస్తారు. అప్పుడు వాడి బండారం అంతా బయటపడుతుంది. అదేంటి అంటే అప్పుడు రాజు ఆ వేషం తీసేసి, నేనెవరో కాదు, నేను ఈ దేశానికి రాజుని, నాకు తెలుసు నువ్వు అబద్ధం చెప్తున్నావు, నువ్వు పెద్ద గజ దొంగవి, నీ వల్లనే ఈ దేశం అంతా గత కొన్ని రోజులుగా దొంగతనాలు జరిగి అల్లకల్లం అవుతుంది, కాబట్టి నేను నిన్ను శిక్షిస్తాను అని చెప్పేసి తెల్లారి ఒక పెద్ద శిక్ష, ఆ రోజుల్లో శిక్ష వేయడానికి ఒక తీర్పు కోసం ఇప్పుడు కూడా మనం రచ్చబండ అంటూ ఉంటాం, ఊళ్ళల్లో ఊరి పెద్దలంతా కూర్చొని ఎవరైనా నేరం చేస్తే వాళ్ళకి శిక్ష వేస్తుంటారు. అలా రాజు తన సభలో ఆ న్యాయమూర్తుల్ని పిలిపించి, వీడి ఇన్ని దొంగతనాలు చేశాడు, ఇంత చేశాడు, ఇంత శిక్ష, వీడికి ఏం శిక్ష వేయాలి అంటే చివరికి వాళ్ళంతా న్యాయశాస్త్రాన్ని చూసి ఇంత చేశాడు కాబట్టి వీడికి ఉరి శిక్ష వేయాలి అని అంటారు. ఉరి శిక్ష విధిస్తారు. ఇంకా కొన్ని రోజుల్లో వాడికి ఉరి పడుతుంది. ఉరి శిక్ష విధించే సమయంలో ఆ రోజుల్లో ఏమిటంటే, ఒక వ్యక్తిని ఉరి తీసేటప్పుడు వాడిని మొత్తం ఆ ఊరంతా తిప్పుతారు. డే టైంలో పగలంతా ఊరంతా తిప్పేసి తెల్లారుజామున ఉరి తీస్తారు. ఇప్పుడు కూడా మనం అప్పుడప్పుడు అక్కడక్కడ పేపర్లో చూస్తూ ఉంటాం వాళ్ళని, నేరస్తుల్ని ఇప్పుడేమో కొంత వాళ్ళకి ముసుగు వేసి చూపించకూడదు అనేటువంటి ఒక నియమం ఉంది కాబట్టి ఒకప్పుడు చూపించేవాళ్ళు, ఊళ్ళంతా తిప్పేవాళ్ళు. ఊళ్ళల్లో ఇప్పటికి కూడా ఎవడైనా తప్పు చేస్తే వాడిని ఒక కర్రకు కట్టేసి ఊరంతా తిప్పడము, చెట్టుకు కట్టేసి అందరూ వచ్చి వాడి మీద రాళ్ళు వేయటం, ఇలాంటి ఒక అనాగరికమైనటువంటి మనకు కనబడుతూ ఉంటాయి. మరి ఆ రోజుల్లో ఇంకంతే కదా, వాడిని ఉరి శిక్ష వేసేటువంటి వ్యక్తిని ఆ ఊరంతా తిప్పి ఆ గజదొంగను తిప్పుతున్నటువంటి సమయంలో ఎవరైతే మనం ఈ కథలో మొట్టమొదట శంభుదాసుడు అనే ఒక వాణిజ్య వర్తకుడు ఉన్నాడు, వైశ్య ప్రముఖుడు అని చెప్పుకున్నామో, అతను అందరూ వీధుల్లో నుంచి బయటకు వచ్చేసి, అదొక వింత కదా, అందరూ ఇళ్లలో నుంచి బయటకు వచ్చి వాకిళ్లలో నుంచి ఏం జరుగుతుంది వీధిలో అని చూస్తూ ఉంటారు. అలా ఆ వీధంతా సందడిగా చూస్తూ ఉంటే ఈ శంభుదాసుడు, ఆయన భార్య, ఆయనకున్న ఒకానొక కూతురు మణిమంజరి, ఆ అమ్మాయి పేరు, ఆమెకు వివాహం చూస్తూ ఉంటే వివాహం కాలేదు కదా, ఆమె అందరూ వచ్చేసి బయట వచ్చి నిలబడి అంతా చూస్తూ ఉంటారు. ఆ దొంగని అలా బహిరంగంగా అలా తీసుకువెళ్ళి ఊరేగిస్తూ ఉన్న సమయంలో ఈ మణిమంజరి ఆ దొంగని చూసి అతని యొక్క పరాక్రమాన్ని, అతని యొక్క దేహదారుఢ్యాన్ని, అతని సాహసాన్ని ఇవన్నీ చూసి ఆ అమ్మాయి అతన్ని ఇష్టపడుతుంది. అదేంటి తెల్లారితే మరణ శిక్ష పడింది, ఉరి తీసేయటం వాడిని, ఈ అమ్మాయి ఇష్టపడటం ఏమిటి అంటే, ఆ అమ్మాయి ఇంటికి వచ్చిన తర్వాత తల్లిదండ్రులతో, మీరు ఇంతకాలం నాకు వివాహం చేయాలని చూశారు, మరి ఎవరు దొరకలేదు, కానీ ఈ అమ్మాయి ఇష్టపడటం, అవతలి వాళ్ళు ఇష్టపడకపోవడం ఇలాంటివి ఏవో జరిగాయి, కానీ ఇప్పుడు నాకు నచ్చిన వ్యక్తి ఆ దొంగ, కాబట్టి మీరు ఏం చేస్తారో తెలియదు, ఎలాగో ఆ దొంగతో నాకు పెళ్లి చేయండి అని చెప్పేసి అమ్మాయి తల్లిదండ్రులు విచిత్రపోతారు, మనము విచిత్రపోతున్నాం ఈ కథ వింటే, అదేమిటి అని చెప్పేసి అని. అప్పుడు తల్లిదండ్రులు ఎన్నో రకాలుగా అమ్మాయికి చెప్తే ఆ అమ్మాయి వినదు. ఇంకా చివరికి నేను ఆత్మహత్య చేసుకుంటే వాడిని చేసుకుంటాను, లేకపోతే
నేను జీవితం చాలిస్తాను అని ఒక మంకు పట్టుబడుతుంది. ఆ ఇంకా చేసేది లేక ఒకే ఒక్క కూతురు, తల్లిదండ్రులు పిల్లల యొక్క ఆశలు తీర్చాలి అనే ఒక ఆరాటం ఉంటుంది కాబట్టి సాహసించి ఆ రాజు దగ్గరికి వెళ్ళి ఉన్న విషయం చెప్తాడు. ఇలా నాకు ఒకే ఒక కూతురు ఉంది, గారాబంగా పెంచాం, యుక్త వయస్సు వచ్చింది, ఆ అమ్మాయికి ఎన్ని సంబంధాలు నచ్చలేదు, చివరికి ఆ అమ్మాయి ఇవాళ మీరు దొంగని ఇష్టపడుతోంది, చేసుకుంటే తననే చేసుకుంటానంటుంది, లేకపోతే ఆత్మహత్య చేసుకుంటానంటుంది, మరి ఆ హత్య పాతకం మనల్ని చుట్టుకుంటుంది. కాబట్టి ఏమిటి మహారాజా అంటే రాజు ఇంకా ఆగ్రహం చెందుతాడు, ఇంకా కోపగిస్తాడు. అదేంటి నువ్వు దొంగ అని కూతురు చేసుకోని అంటే నువ్వు కూడా దొంగవేనా అని ఇలా ఈ రకంగా వాళ్ళిద్దరి మధ్యలో వాగ్వాదం జరుగుతుంది. వాగ్వాదం జరిగి అంతా అయిన తర్వాత చివరికి ఆ దొంగను ఉరి తీయడానికి తెల్లారవారి ఉరి తీసే సమయంలో ఆ దొంగ ఉరి తీసేటప్పుడు ఒక చిన్న నవ్వు నవ్వుతాడు. ఆ తర్వాత విపరీతంగా ఏడుస్తాడు. ఆ తర్వాత ఉరి తీసే సమయానికి మళ్ళీ వీళ్ళు వచ్చేసి ఆ రాజు ఆ అమ్మాయి యొక్క ప్రాణ త్యాగం అవుతుంది కాబట్టి చివరికి ఆ అమ్మాయికి ఆ ఉరి శిక్షను రద్దు చేసి ఆ అమ్మాయికి ఇచ్చి వివాహం చేయాలని నిర్ణయించుకుంటారు. ఇది కథ ఇంతవరకు. ఇక్కడ ఆ దొంగ ఉరి తీసేటప్పుడు ఎందుకు నవ్వుతాడు, ఎందుకు ఏడుస్తాడు అనేది ప్రశ్న. ఇంకా తర్వాత ఏం జరిగింది అనేది మనకు తెలియదు. ఇక్కడ ధర్మ సందేహాలు అక్కడి నుంచే వాళ్ళు లాగుతారు. అప్పుడు విక్రమార్కుడు ఏం చెప్తాడంటే, ముందు ఎందుకు నవ్వాడు అంటే ఆ అమ్మాయి అంత డబ్బున్న అమ్మాయి, అందగత్తే, నాకు ఇష్టపడటమని ఒక్కసారిగా వాడు ఆశ్చర్యంతో, ఎక్సైట్మెంట్ అంట, ఒక్కసారి వాడు నవ్వాడు. మరి తర్వాత ఎందుకు ఏడ్చాడు? బలబలా ఏడ్చిస్తాడు. ఎందుకు ఏడ్చాడంటే ఇటువంటి అమ్మాయిని చేసుకోలేకపోతే తను జీవితం పాడవుతుందని కాదు, తను ఎలాగో కొద్ది క్షణాల్లో తను చనిపోతాడు. నేను చేసుకోకపోవడం వల్ల ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంటుంది. ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంటే ఒకే ఒక్క కూతురు కాబట్టి ఆ తల్లిదండ్రులు కూడా ఇంకా జీవించరు. కాబట్టి దీనివల్ల ఒక 3 ప్రాణాలు పోతున్నాయే నా వల్ల అని వాడు బెలబెల ఏడ్చేస్తాడు. అంటే వాడిలో ఎక్కడో ఒక చోట మానవత్వం దాగి ఉంది. అంటే మరీ అంత కర్కోటకుడు కటికుడు కాదు, కేవలం దొంగ అయితే దొంగ కావచ్చు, లోపల ఉన్న హ్యుమానిటేరియన్ అంట మానవత్వం అనేది ఉంది కదా, అది వాడిని కదిలించి వాడి కంట తడిపెట్టించింది. కాబట్టి అది అక్కడ ఏడ్చినందుకు కారణం అది, నవ్వినందుకు కారణం ఇది అని చెప్తాడు. కరెక్ట్ అని చెప్పి బేతాళుడు మళ్ళీ చెట్టు మీదకి వెళ్ళిపోతాడు. కథ కంచికి మనం ఇంటికి. సో ఇది సంగతి. మామూలుగా మనకి ఇలాంటి సన్నివేశాలు, సందర్భాలు మనం ఇంట్లో కూడా చూస్తూ ఉంటాం. ఏమిటి ఇలాంటి వ్యక్తుల్ని ఇష్టపడటం ఏమిటి అని కొన్ని సినిమాలు చూసినప్పుడు కూడా అనిపిస్తూ ఉంటుంది. ఎవరు దొరకలేదా ఇంక వీడికి తప్ప అని చెప్పి. అది స్టోరీ, అది దర్శకుడు ఏదైతే రచించడం జరుగుతుందో దాని ప్రకారంగా స్టోరీ నడుస్తూ ఉంటుంది. దాన్ని మనం హీరోస్ అంటాం. మరి ఈ కథలో మంచి హీరో దొంగ అయ్యాడు, మంచి హీరోయిన్ మన అమ్మాయి వర్తకుడి కూతురు అయింది, చక్కగా నడిచింది, మొత్తానికి కథ సుఖాంతమైంది. మరి ఇలాంటి కథల్ని పిల్లలకి చెప్పండి, చూపించండి, నీతి ఏమిటో కూడా అడిగే ప్రయత్నం చేయండి. మరో మంచి కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.